ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేమో గురక పెట్టి హాయిగా పడుకున్నావు, కానీ తనేమో కంటి మీద కొనుకు లేకుండా నేను హాయిగా పడుకునేలాగా సేవలు చేసింది. ఇప్పుడు చెప్పు, నిజమైన మనవరాలు నువ్వా పున్నమియా? సూపర్ నానమ్మా, ఇన్నాళ్ళకైనా పున్నమి గొప్ప మనసు ఏంటో తెలుసుకున్నాం. గొప్ప మనసు నాది కాదు వకీల్ సాబ్, అమ్మమ్మ గారిది. అందుకే ఉడత భక్తిగా నేను చేసిన చిన్న సహాయమే చాలా గొప్ప పని అనుకుంటున్నారు. నిజమే, నువ్వు చేసింది చిన్న పనే కావచ్చు, కానీ ఆ పని కూడా నా వాళ్ళు చెయ్యలేదు కదా. ఏది ఏమైనా నా మీద నువ్వు చూపించిన ప్రేమని, అభిమానాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మమ్మ గారు, థ్యాంక్స్. మీరు చూపిస్తున్న ఈ ప్రేమని కూడా నా జీవితంలో మర్చిపోలేను. నా చిన్న కూతురికి పుట్టిన మనవరాలే గనక ఉంటే నీ అంత ప్రేమగానే చూసుకుండేదేమో అనిపిస్తోందమ్మా. మీ ప్రేమ చూస్తుంటే నాకు కూడా అమ్మమ్మ ఉండి ఉంటే ఇంతే ప్రేమని పంచేదేమో అనిపిస్తుంది అమ్మమ్మ గారు. ఏమో, ఎవరికి తెలుసు, మీ ఇద్దరు ఏ జన్మలోనూ అమ్మమ్మ మనవరాలు అయి ఉండొచ్చు. నిజమేరా, వీళ్ళ ప్రేమని చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. చాలే ఆపండి మీ ఓవర్ యాక్షన్. ఈ మాత్రం ఐ డ్రాప్స్ నేను వేయగలను, కాకపోతే ఇంట్లో పని మనిషిలా అదుంది కదా, అందుకే నేను వెళ్ళి పడుకున్నాను. ఆవిడిగా లేకపోతే మా అమ్మమ్మకి నేను సేవలు చేసేదాన్ని కదా. ఈ మాత్రం దానికే ఆ పున్నమిని నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సరే సరే, మీరెలాగో చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యనివ్వరు. ఆ విషయం నాకు ఎలాగో తెలుసులే. అమ్మా పున్నమి, నాకొక చిన్న సాయం చేస్తావా? అయ్యో భలేవారే అమ్మమ్మ గారు, ఏం కావాలో అడగండి, వెంటనే చేస్తాను. ఏమీ లేదమ్మా, నా కూతురు వివరాలు తెలుసుకోమని ఆ డిటెక్టివ్ గాడికి డబ్బులు కూడా ఇవ్వాలనుకున్నాను. కానీ వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు. ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. అందుకని నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి నానమ్మా? మీ అత్తయ్య ఫోటో తెచ్చిస్తాను. ఆ ఫోటో తీసుకొని వెళ్ళి మీరు ఎంక్వైరీ చెయ్యండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.